ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కామ్రేడ్ మోకాళ్ల మురళీకృష్ణను గెలిపించండి. అరుణోదయ కళాకారుల జనరల్ బాడీలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థి కామ్రేడ్ మోకాళ్ల మురళీకృష్ణ గెలుపును ఆకాంక్షిస్తూ అరుణోదయ కళాకారుల విస్తృత ప్రచారం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు పిలుపునిచ్చారు. శుక్రవారం ఇల్లందు ఐఎఫ్టియు కార్యాలయంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పాటు చేసిన జిల్లా జనరల్ బాడీలో ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాలను వివిధ కళారూపులు, వీధి నాటికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీని ఓడించే విధంగా కృషి చేయాలని అన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కామ్రేడ్ మోకాళ్ల మురళీకృష్ణ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ గెలుపు కొరకు కళాకారులు కృషి చేయాలని కోరారు. అరుణోదయ జిల్లా నాయకులు జనగాం వాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కు సారంగపాణి, మాజీ సర్పంచ్లు వి సరోజన, బి సంతు, వి శ్రీను, అరుణోదయ రాష్ట్ర నాయకులు బొగ్గారపు వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి యనగంటి చిరంజీవి, జిల్లా నాయకులు ఎట్టి నరసింహారావు, బూక్య భిక్షం, యనగంటి లాజర్, జోగా కాంతారావు, అజ్మీర్ రమణయ్య, బన్సీలాల్, జోగా చంటి, కల్తి రామ్మూర్తి, శేఖర్, ప్రశాంత్, భాగ్యలక్ష్మి, మంగ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇట్లు యనగంటి చిరంజీవి, ప్రధాన కార్యదర్శి అరుణోదయ సాంస్కృతిక సమైక్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ. ఇట్లాంటి కామ్రేడ్ ని బరిలో నిలబెట్టాం. తనని గెలిపించాల్సిందిగా ఈ నియోజకవర్గ ప్రజానీకానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫు నుంచి పిలుపునిస్తున్నాం. అలాగే తన గెలుపు కోసం అరుణోదయ కళాకారులందరూ సిద్ధం కావాల్సిందిగా, తమ కళారూపాలన్నిటికీ పదులు పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా కళాకారులకి పిలుపునిస్తున్నాం. మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాన్ని ఓడించడం కోసం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా రేపటి నుంచి విస్తృతంగా తమ కళారూపాలని కళాకారులు ప్రదర్శించాల్సిందిగా, గ్రామాలలో, పట్టణాలలో సిద్ధం కావాల్సిందిగా, దానికి కావాల్సిన కళారూపాలను తయారు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కళాకారులని కోరుతున్నాం. ముఖ్యంగా ఫాసిజానికి వ్యతిరేకంగా నాటికని రూపొందించబోతున్నాం. ఈ నాటికని ప్రదర్శించబోతున్నాం. ఈ నాటికకి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఈ ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక నాటికకి ప్రాచుర్యం అనేటువంటి పొందేటువంటి విధంగా రేపు జరిగేటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థి గెలుపులో భాగంగా జరుగుతున్నటువంటి వివిధ సెంటర్లలో జరిగేటువంటి రోడ్ షో ప్రోగ్రాంలో ఈ కార్యక్రమాన్ని, ఈ కళారూపాన్ని ఇవ్వబోతున్నాం. అట్లా కళాకారులందరూ సిద్ధం కావాల్సిందిగా, ముఖ్యంగా మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉన్నటువంటి ఒక రాజ్యాంగ యంత్రాన్ని దాన్ని మొత్తం దెబ్బతీసి, దాన్ని తొలగించేసి, దాని స్థానంలో మనువాద సంస్కృతిని తీసుకురాబోతున్నారు. కాబట్టి అట్లాంటి ప్రభుత్వాన్ని, అట్లాంటి పాలకుల్ని, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉన్నదో, మతోన్మాద బీజేపీ ఏదైతే ఉందో, మోడీ ఏదైతే ఉన్నారో వీళ్ళని అధికారంలోనికి రానియకుండా ఉండటం కోసమే ప్రజల్ని సిద్ధం చేస్తున్నాం, చైతన్యపరుస్తున్నాం. అందులో భాగంగానే ఇక్కడ ఈ ఆఫీసులో ముఖ్య కళాకారులు అందరితోటి సమావేశం నిర్వహించాం. దాదాపు 1000 మంది కళాకారులని ఈ ఎన్నికల ప్రచారంలో ఉపయోగిస్తున్నటువంటిది జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కామ్రేడ్స్ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.